చూడండి స్నేహితులారా, నేను మీ తెలంగాణ పోలీస్. మీతో ఈరోజు ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. మీకు తెలుసావా, చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు, డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. 25 ఏళ్ళు నిజాయితీగా బతికిన మనుషులు కూడా ఒక్క స్క్రీన్ షాట్కు భయపడి చనిపోవాలనుకుంటున్నారు. ఇది నేను చెప్పేది కథ కాదు, ఇది నిజంగా జరిగింది. మన రమేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే సింపుల్ మనిషి, గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్, పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళి వచ్చి పిల్లలతో కూర్చునే మనిషి. ఇంట్లో అతని భార్య సుజాత పారు, ఇంటిని చక్కగా చూసుకునే ఆవిడ, 2 పిల్లలు, ఆవిడ. చిన్న సంతోషమైన సంసారం. రమేష్ మాస్టర్ జీవితంలో ఒకటే కలవే, పిల్లలిద్దరినీ బాగా చదివించాలని. దానికోసం 10 ఏళ్లు కష్టపడి 5 లక్షలు బ్యాంకులో దాచాడు. ఆ డబ్బు అతనికి డబ్బు కాదు, అది అతని పిల్లల భవిష్యత్తు. అతని జీవితంలో చిన్న పొరపాటు అతని జీవితాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో మీరే చూడండి. So, as I was saying, the process of photosynthesis is crucial. హలో, ఎవరు? రాంగ్ నెంబర్ అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ రమేష్ మాస్టర్ వీడియో మార్ఫింగ్ చేసి అతన్ని డబ్బులు అడగడం మొదలుపెట్టారు. స్నేహితులారా, ఆ క్షణంలో రమేష్ మాస్టర్ ఏం ఆలోచించాడో తెలుసా? నా పిల్లలు నన్ను ఎలా చూస్తారు, సుజాత తట్టుకోగలదా, స్కూల్లో నా పరువేం కావాలి అని. రమేష్ మాస్టర్ మొదటిసారి 10,000 పంపాడు. ఇంతటితో ఆగుతారు అనుకున్నాడు, కానీ ఆగలేదు. రోజులు గడిచిపోతున్నాయి, కానీ డిమాండ్లు ఆగలేదు. అతనికి ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కుంగిపోయాడు. పిల్లల చదువు కోసం దాచిన డబ్బు పోయింది. సుజాతకు తెలియకుండా బంగారం తాకట్టు పెట్టాడు. 10 లక్షలు పోయాయి. అయినా బ్లాక్మెయిలింగ్ ఆగలేదు. ఇంకా పంపించు, లేదంటే నీ పరువు పోతుంది అని రిపీట్గా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఏమైంది? నిన్నటి నుండి మాట్లాడటమే మానేశారు. పిల్లలతో కూడా కూర్చోవటం లేదు. ఏం లేదు. సుజాతకు డౌట్ వచ్చి వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తుంది. అప్పుడు ఆ నిజం బయటపడుతుంది. అరే అర్జున్, ఎక్కడున్నావు? గత నెల రోజుల నుంచి మీ బావ ఏదోలా ఉంటున్నాడు. ఏదైనా సమస్యలో ఉన్నాడేమో అనుమానంగా ఉంది. అక్క, నేను సమస్య ఏంటో కనుక్కుంటాను, భయపడకు. హలో బావా, ఎక్కడున్నావు? అరే అర్జున్, పిల్లల్ని మీ అక్కను బాగా చూసుకోరా. ఇవే నా చివరి మాటలు. మిత్రులారా, అక్కడ నీరుంటే ఏం చేసేవారు? అర్జున్ ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా 100కి డయల్ చేశాడు. స్థానిక పోలీసు తక్షణమే స్పందించి రమేష్ మాస్టర్ని చావు అంచు నుంచి కాపాడారు. పోలీసుల సహాయంతో సైబర్ క్రైమ్లో కేసు పెట్టారు. పోయిన 10 లక్షల్లో దాదాపు 6 లక్షలు తిరిగి వచ్చాయి. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం రమేష్ మాస్టర్కి అర్థమైంది. రమేష్ మాస్టర్కి అర్థమైంది ఏంటంటే, సిగ్గు వారిది, తప్పు వారిది, భయం మనదా అని. చూసారా స్నేహితులారా, రమేష్ మాస్టర్ చదువుకున్న మనిషి, నిజాయితీగా బతికిన మనిషి, కానీ ఒక్క తెలియని కాల్ అతని జీవితాన్ని తల్లకిందులు చేసింది. మీకు, మీ అన్నకు, మీ నాన్నకు, మీ స్నేహితుడికి ఎప్పుడైనా ఇలాంటివి జరిగితేనో ఏం చేయాలో తెలుసు కదా? తెలియని నంబర్ల నుండి వీడియో కాల్ వస్తే పారు, ఎప్పుడూ లిఫ్ట్ చేయకండి. బ్లాక్మెయిల్ అయితే డబ్బులు పంపించకండి. ఒక్కసారి ఇచ్చారు అంటే జీవితం అంతా ఇస్తూనే ఉండాలి. వెంటనే సైబర్ క్రైమ్కి కాల్ చేయండి, నెంబర్ 1930. నమ్మకమైన ఒకరికి చెప్పండి, మౌనమే మీ అసలు శత్రువు. స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఒక్క షేర్ వల్ల ఒక జీవితం కాపాడబడవచ్చు. షేర్ చేయండి, జాగ్రత్తగా ఉండండి.